ఓ పెద్ద మ్యూజియం నడుమిట్లా ఓ డైమండ్ ఎగ్జిబిషన్ కి వచ్చిన వాళ్ళంతా చూసి మురిసిపోతారు. టైం అయిపోగానే ఎక్కడోళ్ళు అక్కడ వెళ్ళిపోతారు. చీకట్ల గోడకు బొమ్మల నడుమ ఓ మనిషి మెసులుతాడు. పరీక్ష పడితే తప్ప తెలియదు మనిషి అని. ఓ బుడ్డ మిషన్ దగ్గరికి పంపి అల్కగా డైమండ్ కొట్టేస్తాడు. ఇంకోసారి రాణి లెక్క గెటప్ వేసి ఇంటోళ్ళనే మత్పరిచ్చి కిరీటం ఎత్తుకపోతాడు. గీ సీన్లు ఏడనో చూసినట్టు అనిపిస్తుందిలే. మరి గీ సీన్ చూడండి. లోపటికొచ్చి అటు ఇటు చూసిండు. ఈ సంచిలో పుణుకులాడి అవతలున్న సంచి తీసుకొని అవతల పడ్డాడు. సన్యాసి గెటప్ వేసిన అస్సలైన దొంగ. మరి ఇంతకు మనోడు ఏం పట్టుకపోయిండంటే 76 తులాలున్న బంగారు కలశం, ఓ బంగారు కొబ్బరికాయ, 11.5 తులాల బరువున్న ఇంకో కలశం, వజ్రాలు, కెంపులు, రత్నాలు అద్దిండ్రు. మూడిటిలువ 1.5 కొట్టేసింది ఏడనో కాదు, ఢిల్లీలో ఎర్రకోటలనే ఓ పార్కుల జైన మతస్థుల పండుగ జరిగింది 10 రోజులు. ఓ వ్యాపారి వారసత్వంగా వస్తున్న గీ కలశాలు తీసుకొచ్చిండట పూజ కోసం. సన్యాసి గెటప్లా గదే పూజలో కూసోని అటెనక ఏడదాసి పెట్టింది కనిపెట్టి పట్టుకపోతే సీక్రెట్ కెమెరాల పుణుకులాడి అనుమానం ఉన్న ఒకరిని ఉత్తరప్రదేశ్ లో అరెస్ట్ చేసిండ్రు పోలీసులు. అసలు దొంగ గాయనేనా కాదా, ఇంకెవరన్నా ఉన్నారా అని ఇంకా ఎంక్వైరీ నడుస్తుంది. కానీ ఎర్రకోట అంటే ఫుల్ సెక్యూరిటీ ఉంటది. అసొంటి జాగల గింత అల్కగా కొట్టేసుడే చిత్రం ఉంది. సన్యాసి గెటప్పులు ఉండే వరకు పోలీసులకు సుత అనుమానం రాలేదా ఎట్లా?